హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ గారి పైన రాళ్ల దాడి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీని పట్ల అటు కూటమిలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు. ప్రధాని మోదీ గారు ఖండించడం చూస్తాం, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించడం చూస్తాం. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? మరి నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేసి డిలీట్ చేశారంట. అసలు ఏం ట్వీట్ చేశారు, ఎందుకు డిలీట్ చేశారు? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ జగన్ గారి పైన దాడి జరిగింది, రాళ్ల దాడి. దాని పట్ల పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసి ఇంకో ట్వీట్ చేశారంట కదా, మరి ఏం ట్వీట్ చేశారు, ఎందుకు డిలీట్ చేశారు? అసలు ఇవి మాట్లాడే ముందు నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. అసలు ఇంతకీ వైసీపీ మంత్రులు ఏం మాట్లాడలేదా ఈ దాడి గురించి? మాట్లాడారు సార్. ఏం మాట్లాడారు? ఎవరెవరు ఏం మాట్లాడారు? టీడీపీ కుట్ర పని చంద్రబాబు నాయుడు గారే చేయించారు అని చెప్పేసి అంటున్నారు. ఎవరెవరు మాట్లాడారు ఇలాగా? సజ్జల గారు అన్నారు, కొడాలని అని, రోజా గారు కూడా అన్నారు. అంటే ముందంతా మీద పడిపోయే తత్వం ఇప్పుడు పెద్దగా కనిపించట్లేదు కదా, అంటే వైరల్ కూడా ఎక్కువ అవ్వట్లేదు ఛానల్స్లో, ఎందుకో మరి. సో ఇది యాక్చువల్గా ముందు దాడే అన్నట్టు అన్నారు, కానీ రాయొచ్చి కొట్టినట్టుగా కానీ ఎక్కడ విజువల్లో లేదు. రెండోది ఏంటంటే ఒకే ఒక రాయి, అది కూడా పోనీ రాళ్ళు అంటే పోనీ అనుకోండి, ఒక్క రాయ తగులుతుందా? అయితే అది ఎలా అంటే ఇలా కింద నుంచి తగిలి పడినట్టుగా అనిపించింది ఆ విజువల్స్ చూస్తే. మొన్న నైట్ న్యూస్లో చూపించినట్టున్నారు కదా అది. అయితే దానికి రకరకాల దుమారం రేగింది. కాకపోతే నాగబాబు గారు ఏదో బాగా ప్లాన్ చేసావు అన్నట్టుగా ఏదో పెట్టి మళ్ళీ డిలీట్ చేశారు. బట్ అది మేము చూడలేదు అది. బట్ రెండోసారి పెట్టింది మాత్రం ఖండిస్తున్నాం అన్నట్టుగా పెట్టారన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే క్లియర్గా అసలు రాళ్ళుదాడి కూడా నీ మటుకు నువ్వే చేయించేసుకొని మా మీద పెట్టేస్తున్నావు, బాబాయ్నే చంపించేసి మా మీద తోసినట్టుగా రాళ్ళుదాడిది ఏముందిలే, పెద్ద నీకు కష్టమేం కాదు అన్నట్టుగా చంద్రబాబు గారు క్యాన్వాసింగ్లో మాట్లాడారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పక్కర్లేదు, ఎందుకంటే అమ్మా పులి మేక కాదు, అమ్మా పులి, నాన్నా పులి. నానా పులి కథ ఏంటంటే ముందు పులి వచ్చిందని అంటారు, అందరూ వెళ్తారు, సరే రెండోసారి కూడా అన్నారు, అరే నిజంగా వచ్చింది, మూడోసారికి ఎవరు నమ్మరు. సో ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు సర్వే చేస్తే తెలిసింది ఏంటంటే ఆ పెద్ద గజమాల క్రేన్లతో వేయాలనుకున్న దాంట్లో ఒక ఏదో గుచ్చుకున్నట్టుగా అయింది. ఒకవేళ నిజంగా ఆ చిన్న లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి అందరూ కూడా, రాయిగాని తగిలితే అక్కడ బొడిపెక్కిపోతుంది, మీరు అబ్జర్వ్ చేయండి. బట్ అక్కడ గీసుకున్నట్టు అయ్యింది. రాయి అంత ఫోర్స్గా తగిలితే ఈ నుదురు ఇంత వాచిపోవాలి ఆయనకి, అంటే నా అనాలిసిస్ నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. బట్ అలాగ వాచిపోలేదుగా, జస్ట్ గీరుకున్నట్టుగా రక్తం వచ్చింది. కానీ అంటే ఆ పూలదండల్లోంచి ఏదో పిన్ లాంటిదో అల్పి లాంటిదో ఏదో ఉండిపోయి గుచ్చుకోవడమో, లేదా పూలల్లో ఏవైనా ఉండిపోయి గుచ్చుకోవడమో ఏదో జరిగింది. దానికి రాయిగా మార్చి మళ్ళీ ఇవాళ పొద్దున్న ఒక అభిమాని తాలూకు స్టేటస్ కూడా చూసా, పేద బడుగు వర్గాల కోసం నువ్వు రక్తం చిందిస్తున్నావన్నా, అది తట్టుకోలేక ప్రతిపక్షాలు నీ మీద దాడి చేస్తున్నారు అన్నట్టుగా రక్తం చిందిస్తున్నానంట ఆయన. అంటే అభిమానంలో కూడా పరాకాష్ఠకి వెళ్ళిపోయారు అనమాట. సో వెంటనే ఆ కచ్చీఫ్కి తుడుచుకున్న మరకలు కూడా ఫోటో, ఆ కింద క్యాప్షన్ మీద కూడా ఎరుపు మరకలు అలా పెట్టి, అదే చెప్తున్నాను కదా, నిజంగా రాయి దాడి జరిగితే ఆయన నుదురు ఎంత వాచిపోవాలి అంటే, పైగా మొక్కుడిపోయేలాగా రక్తం వచ్చేలా తగిలితే ఖచ్చితంగా ఈ మాత్రం రాయి అయినా కొంచెం బరువు ఉంటుంది కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, రాయి బరువుంత కాటన్ తీసుకోండి, నీటిలో వేస్తే ముద్దైపోయి మునిగిపోతుంది, అదే రాయి కూడా తేలుతుంది, రాయి అయితే మునిగిపోతుంది. రాయి యొక్క ఘనపదార్థం దగ్గరగా ఉండే దానిలో అణువులు పరమాణులు దగ్గరగా ఉంటాయి కాబట్టి అది చిన్నదైన బరువుగా ఉండి అది మునిగిపోతుంది. సో అది అంత చిన్నదైన గట్టిగా తగిలితే, అంటే చెక్కుకుపోయేలా తగిలిందంటే ఖచ్చితంగా వాపు వచ్చేస్తుంది కదా. వాపు రాలేదంటే ఖచ్చితంగా ఏదో గీరుకుందని అర్థం. అది అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ లాగా ఏదో చేయొచ్చు, దానికి మళ్ళీ హాస్పిటల్లో నేను పొద్దున ఒక విజువల్ కూడా చూశాను ఆ పర్టికులర్ ఛానల్లో. ఆయన ఒక కట్టెన్ లోపలికి వెళ్ళి డ్రెస్సింగ్ చేసి దానికి ఒక టేప్ వేసి బయటకు వచ్చేలాగా. మనకి జనరల్గా బయట వెళ్తున్నప్పుడు గట్రా చాలా జరుగుతుంటాయి కదా, దానికి అంత సివియర్గా దగ్గర తీసుకోం. కాకపోతే ముఖ్యమంత్రి కాబట్టి దానికి కొంచెం సీన్ ఎన్లార్జ్ చేసి చూపిస్తారు.
దానికి కూడా ఎట్లా చేశారంటే ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల దాడి, ఎస్పెషల్లీ టీడీపీ వాళ్ళు దాడి చేశారన్నట్టుగానే చూపిస్తున్నారు. మరి ఇదే టైం ఎన్నికల స్టంట్, పొలిటికల్ మైలేజు, ఫేవర్ కావాలి చూపించుకుంటారు. అది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే నాన్న పులి కథలాగా, సరే ఒకసారి 2 సార్లు నమ్ముతారు, మూడోసారికి నమ్మరు కదా, నువ్వు మరి ఆల్రెడీ కోడికత్తో దాడి చేయించుకున్నావు, ఏం ఏమింది, పోనీ నిజంగా వాడు అలాంటి దుర్మార్గుడే అయితే ఆ కోడికత్తి వాడికి పనిష్మెంట్ ఏమైనా ఇచ్చారా, ఆడి కేసుకి ఏమి వెళ్ళారా, పోనీ ఆయన విట్నెస్ కోసం వెళ్ళారా ముఖ్యమంత్రి హోదాలో, పోనీ సరే ఆయన ఏ తప్పు ఆయన వదిలేయండి అని అన్నారా, అది లేదే. పాపం ఆడికి శిక్ష విధించలేదు, అలాగని బెయిలు ఇవ్వలేదు, బయటికి రానివ్వలేదు. మొన్న కదా వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదరు నిరాహార దీక్ష చేస్తే షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు, బయటకు వచ్చాడు ఆయన. 5 ఏళ్ళు శిక్ష అనుభవించాడు పాప కోడికత్తి సీన్. మరి గవర్నమెంట్ వీల్దే కదా, చర్యలు తీసుకోవచ్చు కదా, అంటే ఎందుకు తీసుకోరు? వాడి వల్ల ఇంత ఇమేజ్ వచ్చిందనే, అది పక్కన పెట్టండి. ఇకపోతే ఈ రాళ్ళు దాడి చుట్టూ అంత, ఇప్పుడు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చుట్టూ 6 మంది అన్నప్పుడు ఎవడు ఇసిరాడు అనేది ఇప్పటి ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవాలి కదా, వాడిని తీసుకొచ్చి బయట చూపించాలి కదా. పోనీ అట్లా ఎవరినో చూపించైనా వీడు టీడీపీ వాడు అని చెప్పి ఒప్పించేదో చేయొచ్చు కదా, అది లేదు. సో అలా జరిగినప్పుడు మళ్ళీ తర్వాత వీళ్ళ మీద కూడా దాడి జరిగింది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాటల్లో క్యాన్వాసింగ్లో చెప్పారు. కొన్ని ఛానల్స్లో కూడా ఎక్కడి నుంచి రాళ్ళు వచ్చాయన్న దాని మీద వెంటనే డ్రోన్ ద్వారా కెమెరా విజువల్ కూడా చూపించారు. వెంటనే అక్కడ పోలీసులు వెళ్తే వాళ్ళు పారిపోవడం ఇవన్నీ కూడా. కాసేపు పొలిటికల్ స్టంట్ అనుకుందాం, ఎవరిది నమ్మొద్దు, వీళ్ళది నమ్మొద్దు, వాళ్ళని నమ్మొద్దు. అదొకసారి ఆ స్టార్ట్ టైం అయిపోతే ఏది జరగదు, ఏది నడవదు. సో వెంటనే ఆ కర్చీఫ్కి తుడుచుకున్న మరకలు కూడా ఫోటో, ఆ కింద క్యాప్షన్ మీద కూడా ఎరుపు మరకలు అలా పెట్టి, అదే చెప్తున్నాను కదా, నిజంగా రాయి దాడి జరిగితే ఆయన నుదురు ఎంత వాచిపోవాలి అంటే, పైగా మొక్కుడిపోయేలాగా రక్తం వచ్చేలా తగిలితే ఖచ్చితంగా ఈ మాత్రం రాయి అయినా కొంచెం బరువు ఉంటుంది కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, రాయి బరువుంత కాటన్ తీసుకోండి, నీటిలో వేస్తే ముద్దైపోయి మునిగిపోతుంది. అదే రాయి కూడా తేలుతుంది, రాయి అయితే మునిగిపోతుంది. రాయి యొక్క ఘనపదార్థం దగ్గరగా ఉండే దానిలో అణువులు పరమాణులు దగ్గరగా ఉంటాయి కాబట్టి అది చిన్నదైన బరువుగా ఉండి అది మునిగిపోతుంది. సో అది అంత చిన్నదైన గట్టిగా తగిలితే, అంటే చెక్కుకుపోయేలా తగిలిందంటే ఖచ్చితంగా వాపు వచ్చేస్తుంది కదా. వాపు రాలేదంటే ఖచ్చితంగా ఏదో గీరుకుందని అర్థం. అది సింపుల్, అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ లాగా ఏదో చేయొచ్చు. దానికి మళ్ళీ హాస్పిటల్లో నేను పొద్దున ఒక విజువల్ కూడా చూశాను ఆ పర్టికులర్ ఛానల్లో. ఆయన ఒక కట్టెన్ లోపలికి వెళ్ళి డ్రెస్సింగ్ చేసి దానికి ఒక టేప్ వేసి బయటకు వచ్చేలాగా. మనకి జనరల్గా బయట వెళ్తున్నప్పుడు గట్రా చాలా జరుగుతుంటాయి కదా, దానికి అంత సివియర్గా దగ్గర తీసుకోం. కాకపోతే ముఖ్యమంత్రి కాబట్టి దానికి కొంచెం సీన్ ఎన్లార్జ్ చేసి చూపిస్తారు. దానికి కూడా ఎట్లా చేశారంటే ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల దాడి, ఎస్పెషల్లీ టీడీపీ వాళ్ళు దాడి చేశారన్నట్టుగానే చూపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.